మాటకు మాట దెబ్బకు దెబ్బ అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. పార్టీల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టున్నది. అరెస్టులు, కేసులు, లొల్లులు, పంచాయతీలు, అబ్బో రాజకీయం నిప్పుల కొలిమి లెక్కనే రగులుతుంది. ఓ దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు, ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళు. ఎవ్వళ్ళకెవ్వళ్ళు తగ్గేదేలే అంటుర్రు. ఆ కులంలో పుట్టి నువ్వు తప్పు చేశావు కాబట్టి మేము సాటి కులస్తులుగా నిన్ను చెప్పుతో కొట్లాక మా చెప్పులతో మేమే కొట్టుకుంటామరా. అరే ఊకోవే సారు, ఊరంతా తిరిగే చెప్పులతో కొట్టుకోబడితివి. ఊకో ఎంత పానాయసుడు రే. ఆవేశం పట్టలేక గట్ల చేసిండు సైకిల్ పార్టీ లీడరు రాయల మురళి. పంక పార్టీ లీడర్ అంబటి సారు మీద నిప్పులు కక్కిండు. అయితే అన్ని అవగాని పార్టీల నడుమ తొలత లడ్డులాడాయి నడిచింది. అటెనక ఎట్లా పడితే అట్లా తిట్టినరని పంచాది నడిచింది. ఇప్పుడు మెల్లగా అటు తిరిగి ఇటు తిరిగి కులాల నడుమ చెవడం అన్నట్టు మలుపు తిరుగుతుంది రాజకీయం. లీడర్ సాబులు రాజకీయాన్ని మెల్లగా అటు దిక్కు నడిపిస్తున్నట్టే ఉంది వాళ్ళ ముచ్చట్లు చూస్తుంటే. ఇంకో దిక్కు రాజమండ్రి జైల్లో ఉన్న మాజీ మంత్రిని మంచి చెడ్డ అరుచుకోనికి పోయినరు ఫ్యాన్ పార్టీ వాళ్ళు, ములాఖాత్ అయ్యిండ్రు. ఇంకో దిక్కు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా మంచిగానే అరుచుకుంటుండ్రు. వాళ్ళైతే పంక పార్టీని రాష్ట్రం నుంచి మొత్తానికి బ్యాన్ చేయాలి అంటుండ్రు. ఈ రోజు 11 సీట్లకు పరిమితమయ్యి అసెంబ్లీలో కూడా అడుగు పెట్టలేక ముఖం చూపించలేక సిగ్గుపడుతున్న జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ, ఆ పార్టీ నాయకుల యొక్క వైఖరి ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా ఈరోజు ఆ నాయకుల యొక్క ప్రవర్తన ఉంటుంది. ఇదే విధంగా ఉంటే రేపు ఆ ఎలక్షన్ లో ఆ 11 సీట్లలో గతంలో చెప్పేవాళ్ళం ఏదో 1 సీటు 2 సీట్లు అని, ఇంకా 1-2 సీట్లు కాదు, ఆ పార్టీ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే పార్టీగా అవుతుందని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఇట్లా ఒక్కళ్ళిద్దరు కాదు 2 పార్టీల లీడర్లు బయటకు వచ్చిండ్రు. మైకుల ముంగటికి వచ్చి పొట్టు సాపించుకుంటుండ్రు. ఇంటి మీద దాడి చేసేటాలకు మాజీ మంత్రి జోగి రమేష్ అస్సలే మాటింటలేడు. నా ఇంటి మీద దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో 1 కేసు 2 కేసులు, మళ్ళీ ఇబ్రహీంపట్నంలో 1 కేసు 2 కేసులు. అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. లీడర్లంతా చూసుకుందాం అన్నట్టు చేస్తుండ్రు. మరి ఇట్లా ఎంత దూరం పోతుందో ఏమో పంచాది గాని రోజు రోజుకి ఇంకింత ముదురుతాంది. అటు ఇటు తిరిగి కులాల నడుమ కొట్లాట అన్నట్టు కూడా ముచ్చట్లు వినిపిస్తుండేటాలకు ఏపీ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఏమో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా.